friends, welcome to our channel Physio Queen. This is Dr. Ashwini. ఈ వీడియోలో ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ అయిన SWD ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్, డేంజర్స్ గురించి తెలుసుకుందాం. ఇండికేషన్స్ ఆఫ్ SWD. షార్ట్ వేవ్ డయాథెర్మీ ఏ కండిషన్స్కి యూజ్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. SWD ఏ కండిషన్స్కి యూజ్ చేస్తాము అంటే సర్వైకల్ స్పాండలోసిస్, పెరిఆర్థరైటిస్ షోల్డర్, లో బ్యాక్ ఏక్, లంబార్ స్పాండలోసిస్. షార్ట్ వేవ్ డయాథెర్మీ టు హిప్ జాయింట్, షయాటికా, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ, ప్లాంటార్ ఫెసైటిస్, సాల్ఫింజైటిస్. లిగమెంటస్ ఇంజురీస్లో కూడా SWDని యూజ్ చేస్తాం. ఏ కండిషన్స్లో అంటే మీడియల్ కొల్లేటరల్ లిగమెంట్ ఇంజురీస్ ఆఫ్ నీ, లేటరల్ కొల్లేటరల్ లిగమెంట్ ఇంజురీస్ ఆఫ్ నీ. ఈ కండిషన్స్లో కూడా యూజ్ చేస్తాం. లిగమెంటస్ ఇంజురీస్ ఆఫ్ యాంకిల్ జాయింట్ దగ్గర అయితే ఏ కండిషన్స్లో యూజ్ చేస్తామంటే మీడియల్ లిగమెంట్ ఇంజురీ ఆఫ్ యాంకిల్, లేటరల్ లిగమెంట్ ఇంజురీ ఆఫ్ యాంకిల్. కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ SWD గురించి ఇప్పుడు తెలుసుకుందాం. SWD ఎవరెవరికి పెట్టకూడదంటే ఓపెన్ ఊండ్స్ ఉంటుంది కదా, వీళ్ళకి పెట్టకూడదు. హెమరేజ్ ఉండే వాళ్ళకి పెట్టకూడదు. మెటలిన్ టిష్యూస్ ఇలాంటి కండిషన్స్లో కూడా యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎముక ఎరగడం అంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత సర్జరీ లాంటివి చేసినప్పుడు మెటల్స్ లైక్ రాడ్స్, ప్లేట్స్ ఇలాంటివి ఏమైనా టిష్యూస్లో పెట్టుంటే అలాంటి వాళ్ళకు కూడా SWD అనేది యూజ్ చేయకూడదు. డిస్టర్బ్డ్ స్కిన్ సెన్సేషన్ ఉండే వాళ్ళకు కూడా యూజ్ చేయకూడదు. వీనస్ థ్రాంబోసిస్ ఉండే వాళ్ళకు కూడా SWD యూజ్ చేయకూడదు. షార్ట్ వేవ్ డయాథెర్మీ ఇంకా ఎవరికి యూజ్ చేయకూడదు అంటే డీప్ ఎక్స్రే అండ్ కోబాల్ట్ థెరపీ తీసుకున్న వాళ్ళకి, చిల్డ్రన్స్కి, మెంటల్లీ రిటార్డెడ్ పేషెంట్స్కి, అన్కాన్షియస్ పేషెంట్స్కి, ఎపిలెప్టిక్ పేషెంట్స్కి, అన్కోఆపరేటివ్ పేషెంట్స్కి ఇలాంటి వాళ్ళకి యూజ్ చేయకూడదు. షార్ట్ వేవ్ డయాథెర్మీ ఆర్టీరియల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి యూజ్ చేయకూడదు. మెన్స్ట్రుయేషన్ అప్పుడు కూడా యూజ్ చేయకూడదు. గర్భవతులు, ప్రెగ్నెన్సీ వాళ్ళకి యూజ్ చేయకూడదు. ట్యూమర్స్ ఉండే వాళ్ళకి, క్యాన్సర్స్ ఉండే వాళ్ళకి యూజ్ చేయకూడదు. డేంజర్స్ ఆఫ్ SWD గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షార్ట్ వేవ్ డయాథెర్మీ ప్రాపర్గా యూజ్ చేయకపోతే వచ్చే డేంజర్స్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. షార్ట్ వేవ్ డయాథెర్మీ డేంజర్స్. ఫస్ట్ వన్ బర్న్స్. ఈ బర్న్స్ రావడానికి కారణాలు ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఎక్సెస్ కరెంట్, ఇంపేర్డ్ బ్లడ్ ఫ్లో, హైపర్ సెన్సిటివ్ స్కిన్, లీడ్స్ టచింగ్ టు ది స్కిన్. ఈ కారణాల వల్ల బర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వన్ స్కర్ల్స్, ఎలక్ట్రికల్ షాక్, ఓవర్డోస్, ప్రిసిపిటేషన్ ఆఫ్ గ్యాంగ్రీన్, ఫెయింట్నెస్, గిడ్డినెస్, డేంజర్స్ టు హియరింగ్ ఎయిడ్స్, డేంజర్స్ టు కార్డియాక్ పేస్ మేకర్, డేంజర్స్ టు అదర్ ఎక్విప్మెంట్స్. ఈ వీడియోలో షార్ట్ వేవ్ డయాథెర్మీ ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్, డేంజర్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో షార్ట్ వేవ్ డయాథెర్మీ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్, థెరప్యూటిక్ ఎఫెక్ట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మన ఫిజియో క్వీన్ ఛానల్లో ప్రీవియస్ వీడియోలో షార్ట్ వేవ్ డయాథెర్మీ డెఫినిషన్, ప్రిన్సిపల్స్, కన్స్ట్రక్షన్, మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్, టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, స్పేసింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ వీటన్నిటి మీద వీడియో చేస్తున్నాము. ఒకసారి విజిట్ చేయండి. ఇంకా మన ఫిజియో క్వీన్ ఛానల్లో ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ మీద ఒక వీడియో చేస్తున్నాము. లేజర్ థెరపీ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేస్తున్నాము. ఎలక్ట్రోథెరపీ లో ఫ్రీక్వెన్సీ కరెంట్స్లో టెన్స్ మిషన్ మీద కూడా వీడియో చేస్తున్నాము. ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో ఎక్సెస్ థెరపీ ఎక్విప్మెంట్స్ ఏవేవి యూజ్ చేస్తారు అని వాటి మీద కూడా ఒక వీడియో చేస్తున్నాము. అది కూడా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.